నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఈసారి చాలా కీలకంగా అధికార పొత్తు పార్టీల మధ్య యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పినాయి. మరి పామర్రు వెళ్దాం. పామర్రు నియోజకవర్గ గత చరిత్ర ఏంటి, అక్కడ బలాబలాలేంటి, సామాజిక సమీకరణాలేంటి, ఇప్పుడు అభ్యర్థులు ఎవరు? పామర్రు ఎస్సీ నియోజకవర్గం ఇది. ఇక్కడ ఉన్న మండలాలు పామర్రు, తోట్లవల్లూరు, పమిడిముక్కల, మొవ్వ, పెదపారుపూడి. ఇక్కడ పురుష ఓటర్లు 88,892 కాగా స్త్రీలు 94,347, ట్రాన్స్జెండర్లు 3, అలాగే మొత్తం 1,83,242 ఓట్లు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర. నిడుమోలు రద్దయ్యి 2009లో పామర్రు ఏర్పాటు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది. కమ్యూనిస్టులు 6 సార్లు, కాంగ్రెస్ 3 సార్లు, టీడీపీ 2 సార్లు గెలిపించిన స్థానం. పాటూరి రామయ్య ఇక్కడ 4 సార్లు విజేత. గత 2 ఎన్నికల్లో వైసీపీ గెలుపు. ఇక సామాజిక ముఖ చిత్రం. ఎస్సీ 30%, గౌడ 14%, కాపు 12%, కమ్మ 9%, యాదవ్ 8%, రెడ్డి 5%, ఇతర కులాలు 22%గా ఉన్నారు. 2014 ఎన్నికల ఫలితాలు చూస్తే 2014లో వైసీపీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. వైసీపీ నుంచి ఉప్పులేటి కల్పన ఇక్కడ విజయాన్ని సాధించారు. ఆమెకు వచ్చిన ఓట్లు 69,546 కాగా ఆమె ప్రత్యర్థిగా ఉన్న వర్ల రామయ్యకు 68,477 ఓట్లు పోలేని 1,069 ఓట్లతో కల్పన ఇక్కడ విజయాన్ని సాధించారు. 2019లో ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన కల్పన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి ఇక్కడ కొత్త అభ్యర్థికి వైసీపీ అవకాశం ఇచ్చింది. కైలే అనిల్ కుమార్ ఇక్కడ 2019లో విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 88,547 కాగా కల్పనకి 57,674 ఓట్లు పోలేని 30,873 ఓట్లతో వైసీపీ విజయాన్ని సాధించింది. ఈసారి బరిలో ఎవరున్నారు? ఈసారి మరొకసారి అనిల్ కుమార్ వైపే వైసీపీ మొగ్గు చూపించింది. ఆయనకే టికెట్ ఇచ్చింది. అయితే ఈసారి వర్ల కుమార్ రాజా టీడీపీ తరపున బరిలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే తల్లి బాపులపాడు జడ్పీటీసీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు. వైసీపీ నుంచి గెలిచిన కల్పన టీడీపీలోకి వెళ్లడంతో కన్వీనర్ బాధ్యత. 2019లో టీడీపీ అభ్యర్థి కల్పనపై విజయం. 2014లో ఓడిన వర్ల రామయ్య కుమారుడిపై ఇప్పుడు పోటీ. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే తండ్రి వర్ల రామయ్య టీడీపీలో చురుకైన పాత్ర. 2014లో తండ్రి ఓటమి తరువాత చురుగ్గా మారిన కుమార్ రాజా 5 ఏళ్లుగా నియోజకవర్గంలో పర్యటనలు. వైసీపీ వ్యతిరేక ప్రచారం మీద ఆధారపడిన యువ నాయకుడు. ఇక తెలుగుదేశం అభ్యర్థికి ఇది తొలి పోటీ. కూటమి ఓట్ల మీదే పూర్తి నమ్మకం. గతంలో తండ్రి ఓటమి తెచ్చిన సానుభూతి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం. ఇక వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, ప్రభుత్వ పథకాలు ప్లస్ పాయింట్, కొత్త అభ్యర్థి మీద గెలుపు సులువనే నమ్మకం. మరి ఈ పామర్రు ఎస్సీ నియోజకవర్గంలో ఎవరు గెలబోతున్నారు? ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? చాలా ఆసక్తిగా ఈ ఎన్నికల్లో చూడబోతున్నాం.